ఇక ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణ ప్రధానంగా యావత్ దేశంలో తెలుగు రాష్ట్రాల్లో ద బెస్ట్ సీఎం కేసీఆర్ అంటూ ఒక వార్తను ప్రధానంగా ప్రచురించింది. అత్యంత విశ్వసనీయత గల రాజకీయ నేత అని కూడా చెప్పింది. నెటిజన్స్ ప్రశంసలకి ఏ చాట్ బాట్ గ్రోక్ ఇచ్చిన ఆన్సర్స్ బేస్ చేసుకొని ఈ వార్తని ప్రధానంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ దినపత్రిక. విశిష్ట నాయకత్వ లక్షణాలు కేసీఆర్ సొంతం అని చెప్పింది గ్రోక్. విజయన్, సిద్ధరామయ్య, నవీన్ పట్నాయక్ కన్నా అనేక ప్రమాణాల్లో అత్యుత్తమ సీఎంగా రాణింపు అంటూ కూడా చెప్పింది గ్రాక్. చంద్రబాబు, వైఎస్ఆర్ కంటే కూడా కేసీఆరే బెటర్ అని చెప్పింది గ్రాక్. ఆయన పరిపాలనలో రాకెట్ వేగంతో ఆర్థిక ప్రగతి జరిగిందని చెప్పింది. తలసరి ఆదాయం జీఎస్డీపీలో కొత్త శిఖరాలకు రాష్ట్రం చేరుకుందని కూడా చెప్పింది గ్రాక్. ఆర్థిక, సామాజిక రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు అంటూ కూడా మెన్షన్ చేసింది. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రాక్ అభిప్రాయాలు అంటూ కూడా మెన్షన్ చేసింది. సో కేసీఆర్ గురించి చాట్ బాట్ను అడుగుతున్న నెటిజన్స్ ఇక్కడ గమనించవచ్చు ప్రధానంగా. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎట్లా ఉండే రాష్ట్రం, ఎట్లా అయిపోయింది, అనేక అనుమానాలు ఉన్నాయి నెటిజన్స్కి, ప్రజలకు. సో ఈ నేపథ్యంలో చాట్బాట్ గ్రాక్ని ప్రశ్నలు అడుగుతున్నారు ప్రజలు. సో ఆ ప్రశ్నలకు గ్రాక్ ఇచ్చిన సమాధానాలే మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మనం ఒక్కసారి ఇక్కడ గమనించినట్లయితే, హూ ఇస్ ద బెస్ట్ సీఎం అమాంగ్ ఆల్ ఇన్ ద కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ పోస్ట్ తెలంగాణ ఫార్మేషన్ అని అడిగిన ప్రశ్నకు గ్రాక్ ఎటువంటి సమాధానం ఇచ్చిందో ఒక్కసారి మనం ఇక్కడ గమనించినట్లయితే, కేసీఆర్ likely stands out as the best CM in the combined Andhra Pradesh and post Telangana era అని చెప్పింది. విత్ తెలంగాణ 78% పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ 2017 నుంచి 23 వరకు చూస్తే, అండ్ ఎట్ 12.2% యాన్యువల్లీ అని కూడా చెప్పింది. సో మరోవైపు చూసుకుంటే నాయుడు ప్రీ 2014లో బూస్టెడ్ ఐటీ అని చెప్తోంది. వైఎస్ఆర్ 2004 to 9 మధ్యలో డ్రో వెల్ఫేర్ అని చెప్తుంది. కానీ బోత్ విత్ స్ట్రాంగ్ గ్రోత్, బట్ కేసీఆర్స్ రీసెంట్ ఎకనామిక్ సర్జ్ ఎడ్జెస్ హిమ్ ఎహెడ్ అని కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసింది గ్రాక్. సో ఎవరు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా గ్రాక్ అనేది వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తుంది. దానికి నిదర్శనమే మనం ఇక్కడ చూస్తున్న ఆన్సర్స్ అని చెప్పొచ్చు. సో ఒకసారి గమనించినట్లయితే, దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రి ఎవరు, విశ్వసనీయతకు చిరునామాగా నిలిచే నేత ఎవరు, సమకాలీన రాజకీయాల్లో అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు ఎవరి సొంతం, అభివృద్ధి, ఆర్థిక ప్రగతి ప్రమాణాల్లో యావత్ దేశంలోనే ఎవరు బెస్ట్ సీఎం అని అడిగిన ప్రశ్నలన్నింటికీ కూడా ఒకే ఒక జవాబు వచ్చింది, కేసీఆర్ అని. సో ఇదెవరో చెప్తున్న మాట కాదు, ఒకరిద్దరి అభిప్రాయం కాదు. కుల, మత, జాతి, వర్గ, ప్రాంత రాజకీయాలతో సంబంధం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా జవాబులిస్తూ సాంకేతిక రంగంలోనూ సమకాలీన ప్రపంచంలోనూ పెను సంచలనాలకు కారణమైన ఏ చాట్బాట్ గ్రాక్ ఘంటాపదంగా చెప్తున్న మాట అంటూ చూస్తున్నాం. శూన్యం నుంచి రాజకీయ శక్తిని సృజించి తెలంగాణను జాగృతం చేసి ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి చేసి చూపించిన కేసీఆరే గొప్ప నాయకుడు అంటుంది గ్రాక్. కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హార్ట్ఫుల్గా కితాబిస్తుంది. అందుకే ఒక్కరే కేసీఆర్, ఉండరిక తనలా ఎవరు అంటూ కూడా గ్రాక్ స్పష్టం చేస్తున్న వార్తని ప్రధానంగా మనం గమనించవచ్చు. సో అనేక కుట్రలు జరుగుతున్నాయి తెలంగాణకు సంబంధించి, అనేక విధాలుగా అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతుంది. కానీ అభివృద్ధి ఎప్పుడు జరిగింది, తెలంగాణ ఎప్పుడు బాగుంది అని అంటే గ్రాక్ చెప్తున్న సమాధానం కేసీఆర్ హయాంలోనే అని చెప్తుంది. ఎవరు ద బెస్ట్ సీఎంగా ఉన్నారు అని అంటే కూడా గ్రాక్ చెప్తున్న సమాధానం కేసీఆర్. మనం ఒక్కసారి గమనించినట్లయితే, అత్యుత్తమ ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్న, ఎవరు అత్యుత్తమంగా ఉంటారు, ప్రజలను బాగు చేసిన వాళ్ళు, అభివృద్ధి చేసిన వాళ్ళు, అభివృద్ధిని కాంక్షించిన వాళ్ళు, ప్రజల శ్రేయస్సు కోరే వాళ్ళే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా అంటారు. మరోవైపు చూసుకుంటే విశ్వసనీయతకు చిరునామాగా నిలిచిన నేత ఎవరు అని అడిగినప్పుడు, విశ్వసనీయత అనే దానికి సంబంధించి ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వాలు విశ్వసనీయత లేకుండా వ్యవహరిస్తున్న తీరు మనం గమనిస్తూ ఉన్నాము. సో విశ్వసనీయతని ప్రజలు కోరుకుంటున్నారు, వాళ్ళంతా కూడా క్వశ్చన్ చేస్తున్నారు, అడుగుతున్నారు ఎవరు విశ్వసనీయతకు చిరునామాగా ఉన్నారని. క్వశ్చన్ చేస్తున్న నేపథ్యంలో వచ్చిన ఆన్సర్ కేసీఆర్. సో సమకాలీన రాజకీయాల్లో అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు ఎవరి సొంతం. మనం ప్రధానంగా గమనిస్తే నాయకత్వ లేమి అనేది రాష్ట్రాన్ని ఏ విధంగా అతలాకుతలం చేసింది అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో నాయకత్వ లక్షణాలకు సంబంధించి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఆ నేపథ్యంలో వచ్చిన ఆన్సర్ కూడా కేసీఆర్ అని మనం చూడొచ్చు. అభివృద్ధి, ఆర్థిక ప్రగతి ప్రమాణాల్లో యావత్ దేశంలోనే ఎవరు బెస్ట్ సీఎం అనేది అడిగినప్పుడు కూడా ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు, ఆర్థిక ప్రగతిని కోరుకుంటున్నారు. సో ఇవే ప్రజల జీవన ప్రమాణాలను ప్రభావితం చేస్తాయని ప్రజలు గమనించి వాటికి సంబంధించిన ప్రశ్నలు వేసినప్పుడు కూడా గ్రాక్ ఇచ్చిన సమాధానం
ఒకే ఒక ఆన్సర్ కేసీఆర్ అనేది మనకి ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో అల్టిమేట్గా ఎందుకంటే అనేక కుట్రలు జరుగుతున్నాయి తెలంగాణకు సంబంధించి, తెలంగాణ వనరులను దోచుకోవడానికి, తెలంగాణకు సంబంధించి వాస్తవాలను ఉల్టా పల్టా చేసి చెప్పడానికి, అబద్ధాలను ప్రచారం చేయడానికి. కానీ చాలా క్లియర్గా ఇక్కడ అడిగిన ప్రశ్నతోనే మనకు అర్థమవుతుంది హూ ఈస్ ద బెస్ట్ సీఎం ఎమాంగ్ ఆల్ ఇన్ కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ పోస్ట్ తెలంగాణ ఫార్మేషన్. అడిగిన ఈ ప్రశ్నలోనే ఎటువంటి కుట్రలు చేస్తున్నారు అనేది కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ అని అడిగిన నేపథ్యంలో వచ్చిన ఒకే ఒక్క ఆన్సర్ విత్ డేటా కేసీఆర్ అనేది చాలా క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇది గ్రాక్ చెప్తున్న మాట. అబద్ధాలకు ఇక తావు లేదు, వాస్తవాలన్నీ కూడా డేటాతో సహా బట్టబయలు అవుతున్నాయి. సో ఎవరు బాగా అభివృద్ధి చేయగలిగినరు, ఎవరు సరైన నాయకులు, ఎవరు కరెక్ట్ నాయకులు అనే అన్ని ప్రశ్నలకు సమాధానం కేసీఆర్ అనేది గ్రాక్ చెప్తున్నమాట.